హరహర మహాదేవ్ దక్షిణావృత శంఖం. దీని విశిష్టత, దీని ద్వారా మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలియజేస్తాను. మీ ఇంట్లో అశాంతి నెలకొని ఉంటే గనక, ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానీ, పెద్దల మాట పిల్లలు వినకపోవటం కానీ, ఇంట్లో ఎలాంటి సౌఖ్యత లేకపోవటం, ఒకరికి పడకపోవటం, ఇంటి యజమాని రోజంతా కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, ఇలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడితే కనుక దక్షిణావృత శంఖం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా గురువారం రోజు, నక్షత్రాలతో సంబంధం లేదు, గురువారం రోజున దక్షిణావృత శంఖాన్ని కాస్త పెద్దదిగానే తీసుకోండి. మీ శక్తి కొలది, మీ శక్తికి తగ్గట్టుగా కాస్త పెద్ద శంఖాన్ని తీసుకుని గురువారం రోజే కొనుక్కు తెచ్చుకోవాలి. అది మీ పూజా మందిరంలో పెట్టుకుని శంఖాన్ని శుద్ధి చేసి, శుద్ధ జలాలతోటి, ఆవు పాలతోటి, పసుపు నీళ్ళతో శుద్ధి చేసి చక్కగా కడిగేసుకుని పూజా మందిరంలో పెట్టుకుని ఆ దక్షిణావృత శంఖానికి ఉపచార పూజలన్నీ చేయండి. శంఖ పూజ చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో ఆ దక్షిణావృత శంఖంలో నీళ్లు పోసి 5 చుక్కల గోమూత్రాన్ని వేసుకోండి. పచ్చకర్పూరం బిళ్ళ తీసుకుని, కర్పూరం కాదు, పచ్చకర్పూరం బిళ్ళ తీసుకుని మెత్తగా నలిపేసి ఆ దక్షిణావృత శంఖంలో వేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత ఆ దక్షిణావృత శంఖంలో ఉన్న నీళ్లు ఉంటాయి కదా, అవి ఇంట్లో అన్ని గదుల్లో కూడా చల్లి తడిగుడ్డ పెట్టండి. ఇదే విధానం 45 రోజులు చేసుకోవాలి. 45 రోజులు చేసుకున్న తర్వాత 11 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఇదే విధానం చేసుకోవాలి. మళ్ళీ 11 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 45 రోజులు చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే గనక 3 సార్లు, మొదటిసారి చేసినప్పుడే మీకు చాలా వరకు మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ విధానం జాగ్రత్తగా, భక్తిగా, శ్రద్ధగా చేసుకుంటే గనక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది. ఇల్లంతా కూడా ప్రశాంతతతో నిండి ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం చక్కగా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, ప్రేమానురాగాలు కలుగుతాయి.